ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైల నియోజకవర్గంలో 2024 ఎలక్షన్స్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొట్టబోతుందా? గట్టి పోటీనిస్తున్న తెలుగుదేశం పార్టీని ఓడించబోతుందా? నెలకొని ఉన్న సమస్యలను నివృత్తి చేయడానికి కృషి చేస్తుందా? ఇలాంటి తదితర అంశాలపై శ్రీశైల నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శిల్పా చక్రపాణి రెడ్డి గారు. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? సార్, మరి ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టబోతుందంటారా వైఎస్ఆర్సీపీ 2024లో? 100% దాని అనుమానం ఉందంటారా? ఎక్కడ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభల నుంచి మొదలైంది. బ్రహ్మాండంగా ప్రజల్లో ఈరోజు చూస్తాం చైతన్యం వెళ్ళి విరుస్తూ ఉంది. స్తబ్దతగా కొన్నాళ్ళు సిద్ధం సభల కంటే ముందు స్తబ్దతగా ఉన్నది పార్టీ. ఇప్పుడు సిద్ధం సభలు మొదలైనప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. చైతన్యమే కాకుండా డిస్కషన్ జరుగుతూ ఉంది. మెయిన్గా ఎక్కడ ఎవరికి వేస్తే మనకు మేలు జరుగుతుంది. ఈరోజు జగనన్న చేసినట్టు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మాకు శ్రీరామ రక్ష. తప్పకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయి. చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం. ఏ పార్టీ వారైనా సరే అందరికీ అర్హులైనటువంటి వారందరూ కూడా పథకాలు అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెచ్చి చెప్పాడో అదే మాకు ఈరోజు శ్రీరామ రక్ష. సార్, ప్రస్తుతం మరి తెలుగుదేశం పార్టీ కూడా అదే ధీమాతో ఉంది, గెలుపొందుతాం ఈ సంవత్సరం. ఎందుకంటే అలాగే టీడీపీలో చేరికలు కూడా చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది సభ్యులు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా 400 పైకి వెళ్ళిపోతున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? 2019లో మొత్తం జనప్రపంచనమై 150 సీట్లు గెలిచాం. మా పార్టీలో ఎక్కువ మంది లీడర్లు ఆ రోజు చేరిక జరిగింది. చాలామంది పార్టీలకు రావడం జరిగింది. సెకండ్ క్యాడర్ కూడా వచ్చారు. ఎమ్మెల్యే తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్సీలు, రకరకాలైన వ్యక్తులు ఆ రోజు జాయిన్ అయ్యారు. ఈరోజు మాది ఎందుకంటే ఆ రోజు 2019లో అంతమంది చేరడం వల్ల కొంతమంది పనులు కాకనో లేకపోతే నాయకుల మధ్య విభేదాల వల్లనో అక్కడక్కడ చేరుతున్నమాట వాస్తవమే. తెలుగుదేశం అనేది 0 అయిపోయింది. 0 నుంచి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ కావాలి. అది 1 నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ని చేరికలైనా కూడా అవి నామ మాత్రమే. అది కూడా ఏమవుతా ఉంది, వేసిన వాళ్ళకి కండువాలు కప్తా ఉంది. మా నియోజకవర్గం ఎగ్జాంపుల్గా ఎక్కడ డ్రమ్స్ కొట్టే వాళ్ళకు కండువాలు కప్పడం, 10th క్లాస్ పిల్లలకు, ఐటీఐ చదువుకున్న పిల్లలకు ఇవన్నీ కూడా కండువాలు కప్పడం, లేకపోతే 300 కూలీకి 500 కూలీలు ఇచ్చి ఏదో ఒక నాయకుడు తీసుకొచ్చి మేమేదో మెహర్బానీ పొందాలనే ఉద్దేశంతో ఆ విధమైన చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ ఉరికినన్నా మా నియోజకవర్గంలో పోల్చుకున్నాం. దేశం అంతా పక్క పెడితే మా నియోజకవర్గంలో ఒక గ్రామంలో, బోయిరేవులు అనే గ్రామంలో, ఆ గ్రామం ఉండేదే 500-600 ఇల్లు. ఆ గ్రామంలో 500 ఇల్లు చేరినట్టు రాశారు. అంటే మిగతా వాళ్ళు పాత తెలుగుదేశం వాళ్ళు లేరా, మా పార్టీ పోయిందా? ఆ ఊర్లో మాకు 300 మెజార్టీ గతంలో. ఎట్లా, ఏ విధంగా ఇది సాధ్యం? అదేవిధంగా పడముటూరు అనే గ్రామంలో 150 కుటుంబాలు చేరిక అని రాశారు. దాంట్లో మేము నెంబర్స్తో సహా, పేర్లతో సహా 17 మందిని పెట్టాం. మా వాళ్ళు 17 మందే, 17 కుటుంబాలే అని పెట్టాం. దానికి జవాబు లేదు. అదేవిధంగా ఇంద్రేశంలో 150 కుటుంబాలు అన్నారు. 4 కుటుంబాలే మా వాళ్ళంతా పాత వాళ్ళకి కండవాళ్ళు కప్పుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి ప్రతి ప్రోగ్రాం చేశాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, మా నమ్మకం నువ్వే జగన్, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా 2 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం. ఈరోజు వాళ్ళు 3 నెలల ముందు వచ్చారు. ఈరోజు గంతులు వేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా స్టార్టింగ్ ఉండే వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మెల్లిగా ఈ మధ్యకాలంలో డైవర్ట్ అయిపోయి మొత్తం జగన్మోహనమైంది. అంతా రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. నిన్న చూశారు, చేతగాక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాళ్లతో దాడి చేయడము, చంపాలని ఒక ప్రయత్నం. మొన్ననే చిన్న కిందికి జరిగితే కన్ను పోయేది, లేకపోతే ఇక్కడ పడింటే చనిపోయేవాడు. ఆ విధంగా ఎన్నో రకాలుగా ఎత్తుగడలతో ముందుకెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంతమందించాలనే దేంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాగవు. ఆయనకు అందరూ అండగా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ కూడా అండగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీని కొట్టే నాయకుడే లేడు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు, అవి అమలు చేస్తాము అని చెప్తున్నారు. 4000 పెన్షన్ అంటున్నారు. మరి ప్రజలు కూడా ఆ విధంగా ఆకర్షితులు అవుతారు కదా. మీరు ఎగ్జాంపుల్ 2019లో కాదు 2014లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మీకు తెలుసు. 2, 3, 4 ఎగ్జాంపుల్స్ చెప్తా.
పూర్తి స్థాయిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవద్దు, రైతు సోదరులారా నేనున్నాను, మీరు ఎంతైనా సరే అప్పు చేయండి, బ్యాంకులు ఎంత అప్పు ఉన్నా రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు. దాన్ని 87,500 కోట్లు అప్పు ఉంటే దాంట్లో 13,500 కోట్లు మాత్రమే అప్పు బ్యాంకులో జమ చేశాడు. అంటే 50,000 లోపు ఉన్న వాళ్ళందరికీ జమ చేయడం జరిగింది, మిగతా వాళ్ళని గాలికి వదిలేశాడు. 74,000 కోట్లు ఎగనూకినాడు. కాబట్టి ఇలాంటివి, అదే కాకుండా డాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు. 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే చేస్తానని చెప్పి ఆ లాస్ట్ గెలిచిన తర్వాత 1 లక్ష రూపాయలు మాత్రమే, గ్రూపుకు 1 లక్ష రూపాయలు అంటే ఒక్కొక్క మనిషికి 10,000. ఆ 10,000 ఇవ్వడానికి కూడా 5 సంవత్సరాలు పట్టింది ఆయన. ఒకసారి 3,000, ఒకసారి 3,000, ఒకసారి 4,000. ఆ విధంగా డాక్రా మహిళలను మోసం చేశాడు. 0 వడ్డీ ఇస్తా, మీరు 5 లక్షలు 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు 15 లక్షలు తీసుకోండి, అసలు మీరు కట్టండి, వడ్డీ కడతానన్నాడు. 1.5 సంవత్సరం కట్టాడు, 3.5 సంవత్సరం ఎగనూకినాడు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. జాబు కాదు కదా, వాళ్ళ కొడుకు జాబ్ వచ్చింది కానీ మిగతా వాళ్ళకి ఎవరికి జాబ్ రాలే. ఆ విధంగా 2000 ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇస్తానని, నిరుద్యోగ వృత్తి 5 సంవత్సరాలకు 60 నెలలకు 2,20,000 అవుతుంది ఒక్కొక్క మనిషికి. ఇద్దరుంటే 2,40,000 రూపాయలు అవుతుంది. ఆయన ఇచ్చింది ఎంత? 6 మాసాల ముందు 1,000 రూపాయలు ఇచ్చారు, లాస్ట్ మంత్లో 2,000 ఇచ్చాడు, అంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. అంటే 1,13,000 రూపాయలు ఎగనూకినాడు. అంటే దాంట్లో కూడా ఈరోజు మళ్ళీ నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఈరోజు పెన్షన్ అంటా ఉన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎక్కడే ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన 200 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఎట్టి ఇవ్వలేదు. 75 రూపాయలు ఇచ్చిన ఆయన కూడా ఆ రోజు చనిపోతే కానీ పెన్షన్ వచ్చే పరిస్థితులు. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటున్నారు 200 ఇస్తే అని చెప్పి మళ్ళీ ఆయన ఏం చేశాడు? 1,000 రూపాయలు పెట్టాడు. 1,000 రూపాయలు పెట్టి ఎవరికి చేశాడు? తెలుగుదేశం వాళ్ళకు మాత్రం ఇచ్చుకోగలిగాడు. నేనున్న ఆ రోజు తెలుగుదేశంలో ఏది మండలానికి 1,000 మందికి ఇవ్వడం, మేము ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకోవడం కూడా జరిగింది. ఆ రోజు ఏమైంది? 5,000కి అమ్ముకోవడం, లేకపోతే 6 మాసాల పెన్షన్ తీసుకొని పెన్షన్ శాంక్షన్ చేయడం. అదేవిధంగా లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతాననేటప్పుడు 2,000 ఇచ్చాడు. లాస్ట్ మినిట్లో ఎలక్షన్ల కంటే ముందు 2,000 ఇచ్చాడు. ఆ 2,000 అయినా కంప్లీట్గా ఇవ్వగలిగాడా? సాచ్యురేషన్ పద్ధతులు ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు ఆయన నమ్మే పరిస్థితులు. ఈరోజు 4,000 ఇస్తానంటే ఆయన కోతకు వస్తాడని అందరికీ తెలుసు. 4,000 ఇస్తాడు, 10,000 అయినా ఇస్తాడు. ఆయన 10,000 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి 100%లో 20% ఇస్తాడు. 10,000 ఇస్తే, లేకపోతే 30% ఇస్తాడు, లేకపోతే 50% ఇస్తాడు. అంటే కోత కోయడమే. అంటే వాళ్ళకు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకు తప్ప ఎవరికి పెన్షన్లు రావు. 2019లో దాదాపు అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ మీరు బాగా గెలిచారు. మరి ఇప్పుడు ఎంత శాతాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 2019లో 39,000 దాదాపు మెజార్టీతో గెలిచాను. నాకు ఉన్నటువంటి ఓటు శాతం 1,03,000. అంటే కంబైన్డ్ జిల్లాలో కూడా నంబర్ 1 శాతంలో నేను ఆ రోజు గెలిచాను. ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు ఖచ్చితంగా 50,000తో గెలవబోతున్నా. మామూలు గెలుపు కాదు ఇది. నేను చెప్పేది తథ్యం జరగబోతూ ఉంది. ప్రజలు వన్ సైడ్ ఉన్నారు. ఎందుకంటే 3 పార్టీలు కలిసిన తర్వాత ప్రజలు ఇంకా నమ్మలేని పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నాడు? మోడీ కేడి పెళ్ళాం లేనివాడు, ఏం తెలుస్తుంది బాధలు, ప్రజల బాధలు అని చెప్పి తిట్టిన వ్యక్తితో మళ్ళీ ఈరోజు సంబంధం పెట్టుకొని ఈరోజు ఒకటే చెప్తున్నారు, ముస్లిం 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు. అది రాజశేఖర్ గారు ఇచ్చిన పుణ్యం ఇది. ఈరోజు వాళ్ళ పిల్లలు 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు డాక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు, సైంటిస్టులు అవుతా ఉన్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతా ఉన్నారు. ఈరోజు ప్రతి దాంట్లో 4% ఉండడం వల్ల ఉన్నత స్థితికి చేరుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ముస్లింలలో కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మా సంక్షేమ పథకాలు ఈరోజు ఏంటి? ఏ చెల్లిని అడుగు, ఏ అవ్వని అడుగు, ఏ తాతని అడుగు, లేకపోతే ఏ వికలాంగుని అడుగు, ఏ యొక్క వితంతువుని అడుగు, ఈరోజు చెప్తుంది. మొన్ననే చూశారు మీరు చిన్న ఎగ్జాంపుల్స్. ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కంప్లైంట్ చేయించి పెన్షన్లను కట్ చేయించాడు. పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని చెప్పి చేస్తే 1 రోజులో 34 మంది, 3 రోజుల్లో 34 మంది చనిపోవడం జరిగింది. ఎన్ని అవస్థలు పడ్డారు వాళ్ళు. ఎండకు పోయి ఎండి చెట్ల కింద కూర్చొని పెన్షన్ వస్తుందో లేదని దిగులతో అక్కడికి వెళ్ళి వికలాంగులు అయితే పాపం నడవలేని పరిస్థితి, వాళ్ళని తీసుకుపోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళని కూడా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు చేశాడు. కాబట్టి ఈరోజు అటువంటి గమనిస్తూ ఉన్నారు. వాలంటీర్లు లేకపోతే ఈరోజు వితంతువుల పరిస్థితి ఏమి, వికలాంగుల పరిస్థితి ఏమి, అవ్వాతాతల పరిస్థితి ఏమి అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి 5 గంటలకే లేపి పెన్షన్ ఇస్తూ ఉంటే దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఓటేమో అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. సార్, ముఖ్యంగా 2019లో మీరు గెలుపొందిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి?
ఒకసారి రివైండ్ చేస్తాను. నేను చెప్పాలంటే నీకు ఒక 2 గంటల సేపు పడుతుంది నా నియోజకవర్గ అభివృద్ధి గురించి. ప్రధానమైనటువంటిది శ్రీశైలంలో ఒక ల్యాండ్ సమస్య ఉంది. ఇక్కడ ఆ దేవస్థానానికి 140 ఎకరాల భూమి మాత్రమే, శ్రీశైలం దేవస్థానం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పేరు మీద 140 ఎకరాలు మాత్రమే ఉంది. అక్కడ అటవీ సంబంధించినటువంటి భూమి 1847వ సంవత్సరంలో అప్పుడు మన నందికొట్కూరు అటవీ ప్రాంతానికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్లో ఉన్నప్పుడు 5300 ఎకరాలు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పేరు మీద ల్యాండ్ కేటాయించబడింది. అయితే గతంలో పూర్వకాలం బ్రిటిష్ కాలం ఉన్నటువంటి అన్నీ తవ్వి మొన్ననే అన్నీ కూడా ఐక్యపవర్ కమిటీ మీటింగ్ పెట్టి వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఎండోమెంట్స్ అదేవిధంగా మన ఫారెస్ట్కు మధ్యన రెవెన్యూ 3 డిపార్ట్మెంట్ ఒకటే చోట కూర్చోబెట్టి ఐపవర్ కమిటీ మీటింగ్ పెట్టించా. ఇదంతా కూడా దేవస్థానం సంబంధించినటువంటి భూమి అని చెప్పి మొత్తం కూడా సర్వే చేయించి 5300 ఎకరాలు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పేరు మీద చేయించాను. అంటే ఇటు పెద్ద కార్యక్రమం, ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఏ దేవుని కూడా అంత భూమి లేదు, అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంది. అందుకే ఈరోజు శ్రీశైలం చూస్తూ ఉన్నాను నేను వచ్చిన తర్వాత. ఈరోజు ఆ రోజునే ఎమ్మెల్సీ కంటే రోజు కానీ ఈ రోజు కానీ ఔటర్ రింగ్ రోడ్లు కానీ 225 కోట్లతో మొన్ననే భూమి పూజ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే అభివృద్ధి నభూతన భవిష్యత్తు. ఈరోజు ఆదాయం పెరిగింది, ఆదాయాన్ని కూడా తీసుకొచ్చాం. పెద్ద పెద్ద సంస్థలకు ఈరోజు కాటేజీలు ఇస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అదేవిధంగా బంగారతం కూడా మన వచ్చింది 10-12 కోట్ల రూపాయలు దానం చేశారు. అంటే మా ప్రోత్సాహం వల్ల మేము అక్కడ ఉన్నటువంటి మా ప్రోద్బలం కావచ్చు, మా యొక్క రిక్వెస్ట్ కావచ్చు, దీనివల్ల అయినా సరే ఈరోజు అభివృద్ధి అనేది అద్భుతంగా జరిగింది. గ్రామ పంచాయతీ 40 సంవత్సరాల చరిత్ర. ఆ యొక్క ఎప్పుడో 1964 సంవత్సరంలో డ్యామ్ పుట్టింది, శ్రీశైలం డ్యాము. ఆ రోజు మొదలైతే అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గ్రామ పంచాయతీలో లేదు, అది మున్సిపాలిటీలో లేదు. అటువంటి వాటిని నేను ఏదైతే 2019 ఎలక్షన్ల కంటే ముందు ప్రామిస్ చేశానో, ప్రామిస్ అయినంటే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 3 మాసాల్లోనే పంచాయతీకి తీర్చిదిద్దా. ఈరోజు 4 సచివాలయాలు తీసుకొచ్చా, 162 మంది వాలంటీర్లను తీసుకొచ్చా, 42 మంది ఉద్యోగస్తులను, సచివాలయ ఉద్యోగస్తులను తీసుకొచ్చా. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. దాదాపు 30 కోట్ల రూపాయలతో రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, నాడు నేడు కింద హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆత్మకూరు పట్టణంలో కూడా అద్భుతంగా డెవలప్ చేశాం. ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండు పునరుద్ధరించాం, అదేవిధంగా స్టేడియం పునరుద్ధరించాం, హాస్పిటల్స్ 4 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి ఈరోజు హాస్పిటల్ను తయారు చేశాం, షాదీఖానా తీసుకొచ్చాం. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఈ ఎన్నో ఎండోమెంట్స్ కింద వచ్చినటువంటి సీజీఎఫ్ గ్రాంట్ కింద ఎన్నో దేవాలయాలకు ఈరోజు ఇచ్చాం. 4 ఎకరాల భూమి శ్మశాన వాటికి హిందువులకు లేకుండా ఉంటే, ఇంతవరకు 6 ఎకరాల భూమి మాత్రమే ఉంది హిందువులకు. జగద్గురు పీఠాధిపతిని రిక్వెస్ట్ చేసి 4 ఎకరాలు మున్సిపాలిటీ పేరు మీద చేయించాం హిందూ శ్మశాన వాటికి కోసం. అంటే అది పెద్ద కార్యక్రమం. ఇది హిందువులకు, ఇంత జనాభా ఉన్నటువంటి హిందువులకు 1/2 ఎకరా భూమి లేదు. అటువంటిది ఎన్నో కార్యక్రమాలు. సిద్ధాపురం చెరువు కింద ఈరోజు 3 పంటలు పండిస్తూ ఉన్నాం, అద్భుతంగా పండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలుగోడు ప్రాజెక్టులో కూడా దాన్ని సామర్థ్యాన్ని పెంచాం. 17 టీఎంసీలు ఉన్నటువంటిది ఆ రోజు ఒక కాంట్రాక్టర్ రాజకీయ నాయకుల జోక్యం వల్ల కావచ్చు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, దానివల్ల 14 టీఎంసీలు మాత్రమే నింపగలిగేది బండు స్ట్రెంథనింగ్ చేసి 10 టీఎంసీలకు తీసుకురాగలిగాం. ఈ విధంగా ఈరోజు మహానంది క్షేత్రంలో నా సొంత డబ్బులు పెట్టి 3 కోట్ల రూపాయలతో క్షేత్రాభివృద్ధి చేస్తూ ఉన్నా, నా సొంత డబ్బులు వెచ్చి చేస్తూ ఉన్నా. అంటే ప్రతి చోటు. అదేవిధంగా వెలుగోడు ప్రాంతంలో కూడా మొన్ననే 25 లక్షల రూపాయలు ఖర్చు వెంకటేశ్వర స్వామి గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. ఆ విధంగా ప్రతి దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు ఈరోజు అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించిన వాటిలో కూడా అభివృద్ధి అనేది ఈ యొక్క నా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగింది. 250 దాదాపు 300 కోట్ల రూపాయలతో లైనింగ్ వర్క్ చేశాం తెలుగు. దాదాపు ఈ రోజుకు నా నియోజకవర్గం 5 ఏళ్ల పాలనలో 1300 కోట్ల పని చేశాం. ఏది ఇవి కాకుండా మళ్ళీ సచివాలయాలు ఈ డెవలప్మెంట్ కాదు, మిగతావి అన్నీ కలిపి కూడా 1300 కోట్లు. రోడ్లు కావచ్చు, నా ప్రాంతంలో ఇప్పటికి 2 రోడ్లు మాత్రమే, అన్ని కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా రూరల్ ఏరియాస్ కావచ్చు, ప్రతి గ్రామానికి కావచ్చు. ఒక ఓంకారం రోడ్డు, బండాత్మకూరు టు ఓంకారం, అదేవిధంగా మహానంది టు గాదులపల్లె మెట్ట వరకు కూడా ఆ 2 తప్ప మొత్తం నా నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం.
అభివృద్ధి గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. ఎలా చేశారు, ఏం చేశారు, ఎన్ని కోట్లు వెచ్చించారు అనేది. మరి ముఖ్యంగా ప్రజలకు కనిపిస్తున్న సమస్యలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. గ్రామీణ సమస్యలు పట్టించుకోవటం లేదని, శాశ్వత నీటి పరిష్కారాన్ని అందివ్వడం లేదని, సాగునీటిని అందివ్వడం లేదని, అలాగే ఈ మధ్య కాలంలో అంగన్వాడీ సమస్యలు కూడా చాలా ఎక్కువగా విపరీతంగా ఉధృతంగా వచ్చాయి. మరి వాటిని పరిష్కరించే దిశగా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? తర్వాత ఏంటి దీనిపై మీ స్పందన? మీకు తెలిసిందే కదమ్మా, ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ సమస్యలు కామన్. అంగన్వాడీలు జీతాలు పెంచాలనే వాళ్ళ కోరికలో న్యాయం ఉంది. అయితే మన ఆర్థిక పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిదానంగా మెల్లిమెల్లిగా సాల్వ్ చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు. ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ శాలరీస్ పెంచాలని అన్ని రకాలుగా అడుగుతూ ఉన్నారు. అయితే మన ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే చెప్పిన మా ప్రజా సంకల్ప యాత్రలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం కట్టుబడి చెప్పిన ప్రతి మాట తప్పకుండా 99% పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు అన్నట్టు నీటి సమస్యలు అవి ఉన్నాయి, లేవని చెప్పలేదు. ఇప్పుడు కూడా మా కూడా 100 కోట్ల రూపాయలతో ట్యాంకులు కట్టాం, 4 ట్యాంకులు కట్టాం బ్రహ్మాండంగా. పైప్ లైన్ లాగాల్సింది కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం. నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ తప్పకుండా దాన్ని త్వరలోనే 2-3 మాసాల్లో పూర్తి చేస్తాం. ఆత్మకూరులో కూడా డంప్ యార్డ్ సమస్య చాలా ప్రధానమైన సమస్య అని చెప్తున్నారు. రైట్ అమ్మా, నువ్వు కరెక్ట్ అడిగావు. దాని సమాధానం నేను చెప్పాల్సిందే. ఎందుకంటే డంప్ యార్డ్ అనేది నేను ఇక్కడ బానకచ్చర్ల ఇది కొత్తరామ వద్ద 20 ఎకరాల భూమి వెలుగోడు డ్యామ్కు సంబంధించినటువంటి భూమిని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించాను. అక్కడ లోకల్ వాళ్ళు కొద్దిగా అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు స్మెల్ వస్తుందని చెప్పి వాళ్ళు ఆపడం వల్ల జరిగింది. ఇక్కడ కూడా 5 ఎకరాల భూమి మన టౌన్లోనే పక్కనే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎక్కడో ఎస్సీ కాలనీకి దగ్గరలో 5 ఎకరాలు అనవసరంగా కొనిపెట్టారు. ఆ యొక్క 5 ఎకరాలు కూడా ఈరోజు ఆడంతా ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా అడ్డుకుంటూ ఉన్నారు. మాకు స్మెల్ వస్తుంది, ఈ ప్రాంతంలో వేయకూడదని చెప్పి. అన్ని రకాలుగా ఎక్కడ చూసినా ఎవరు పోయినా మాకు కంపు వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో ఉండడం వల్ల కొంత చేయలేకపోయాము, మాట వాస్తవం. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేని చోట స్థలానికి కొనైనా సరే తప్పకుండా డంప్ యార్డును పూర్తి చేస్తామని తెలియజేస్తాము. సార్, చివరిగా ఒక చిన్న క్వశ్చన్. ప్రజలు మీకే ఓటు వేయాలని ఎందుకు అనుకోవాలి? నేను చేసిన అభివృద్ధి దేనికి వేయాలని మీరే చెప్పాలా. నేను చేసినటువంటి ఈరోజు అభివృద్ధి వెళ్ళాక మీకు చెప్పాను. మీకు అభివృద్ధి మా ప్రజలకు నచ్చితే నాకు ఓటేస్తారు, నచ్చకపోతే నేను కూడా అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్తా ఉన్నాడు, ఎవరైనా సరే నా వల్ల మీకు లబ్ధి, మీ కుటుంబానికి లబ్ధి చేకూరింది అంటేనే నాకు ఓటేయండి, ఎవరైనా నా వల్ల సహాయం పొందినారంటేనే ఓటేయండి. నేను కూడా అదే కోరుతా ఉన్నా. నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ గ్రామాలకు నేను మేలు చేశాను, నా వల్ల ఎంతో నా సొంత డబ్బులు కావచ్చు, ఏదైనా కానీ నా సేవ వల్ల కావచ్చు, మీకు మేలు చేశాడు మా ఎమ్మెల్యే పర్వాలేదంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయద్దని కూడా ప్రజలకు ప్రతి మీటింగ్లో కూడా చెప్పా. ఓకే, విన్నారు కదండి. మరి శ్రీశైలం నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో 2024లో వైఎస్ఆర్సీపీ సాధ్యమంటున్నారు శిల్పా చక్రపాణి రెడ్డి గారు. కెమెరామెన్ విజయ్ మోహన్తో సునీత, యాంకర్ ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్. ముఖాముఖి